హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను చాలా సింపుల్గా ఇంట్లోనే బర్త్డే కేక్ని ఈజీగా ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఈ విధంగా ఒక కేక్ స్పాంజ్ని అయితే ప్రిపేర్ చేసి చల్లారబెట్టానండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఫ్రాస్టింగ్ అనేది చేసుకోవాలి, లేదంటే మనం వేసే క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుంది. సో ఇలా పర్ఫెక్ట్ అయిన స్పాంజ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను చాలా వీడియోస్లో అయితే చూపించానండి. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి. పర్ఫెక్ట్ అయిన మెజర్మెంట్స్తో మనం కేక్ స్పాంజ్ని ప్రిపేర్ చేసుకుంటే కేక్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా చూస్తున్నారు కదా, ఇలా స్పాంజీ స్ట్రక్చర్ అనేది వస్తుంది. సో ఈ విధంగా నేను 3 లేయర్స్ లాగా కట్ చేసుకున్నాను. మీరు కొత్తగా బేకింగ్ చేస్తున్నట్లయితే 2 లేయర్స్ కట్ చేసుకోండి. మీకు ఫ్రాస్టింగ్ చేసుకోవడానికి ఇంకా కట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇట్లా ఒక కేక్ బోర్డ్ని తీసుకున్నాను. దానిపైన నేను టాప్ లేయర్ని బాటంలో ఉంచానండి. ఈ విధంగా లెవెల్గా కట్ చేసుకొని నేను ఇంతకు ముందే షుగర్ని వాటర్లో మిక్స్ చేసి పక్కనుంచాను. ఆ షుగర్ వాటర్తో ఈ విధంగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్నాను లేయర్ పైన. ఇంకా నెక్స్ట్ ఇలా విప్పింగ్ క్రీమ్తో ఒక లేయర్ అయితే వేస్తున్నాను. విప్పింగ్ క్రీమ్ని కూడా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ మీకు ఇలాంటి విప్పింగ్ క్రీమే లేకపోయినట్లయితే ఇంట్లోనే ఈజీగా బటర్తో క్రీమ్ని ఎలా చేసుకోవాలో కూడా నేను చాలా వీడియోస్ చేశానండి. మీకు ఆ వీడియోస్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి, ఒకసారి చూడండి. సో ఈ విధంగా 1 బై 1 లేయర్స్ని అరేంజ్ చేసుకుంటూ సేమ్ ప్రాసెస్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివలన నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. అదేవిధంగా చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. సో వీడియో మీకు ఏమాత్రం యూజ్ అయినా, ఏమాత్రం ప్రజెంటేషన్ అయినా నచ్చినా మీరు తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందండి. సో ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో అనే విషయాన్ని నాకు కామెంట్లో తెలపండి. దాని ద్వారా నేను ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడానికైతే ట్రై చేస్తాను. సో ఈ విధంగా 3 లేయర్స్ని కూడా అరేంజ్ చేసుకొని మొత్తం ఫినిషింగ్ అయితే ఒకేసారి చేసేస్తున్నాను. మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ అయితే క్రమ్ కోటింగ్ చేసుకోండి 3 లేయర్స్ని ఉంచి. తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచి తీసి అప్పుడు ఫినిషింగ్ చేసుకోండి. మీకు అప్పుడు పర్ఫెక్ట్ అయిన కేక్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. నేనైతే టోటల్గా ఒకేసారి ఫినిషింగ్ చేస్తున్నాను. ఈ డిజైన్ నేను బిగినర్స్ కోసం చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, నేను కేక్ని పైన సరిగా స్మూత్నింగ్ చేయలేదు. అయినా సరే ఫైనల్ లుక్ బాగుండేలాగా ఈ విధంగా మనం బ్రష్తో డిజైన్ చేసుకుంటే చాలా బాగా ప్రొఫెషనల్గా ఉంటుందండి. సో బిగినర్స్కి సరిగా ఫినిషింగ్ రాదు కాబట్టి ఇలా మీరు ట్రై చేసినట్లయితే మీరు చాలా ప్రొఫెషనల్గా చేసినట్లు అనిపిస్తుంది. కేక్ని చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఈ డిజైన్ అనేది. సో ఫైనల్గా నేను ఇలా చాక్లెట్ ఆల్ఫాబెట్స్తో ఇలా హ్యాపీ బర్త్డే అని నా నేమ్ని రాసుకుంటున్నాను. సో ఇది నా బర్త్డేకి చేసుకున్న కేకేనండి. సో అందుకని నా నేమే ఇక్కడ రాస్తున్నాను. నేనైతే ఇక్కడ ఈ ఆల్ఫాబెట్స్ని సిలికాన్ మోల్డ్స్లో ప్రిపేర్ చేశాను. వైట్ చాక్లెట్లో కలర్స్ని మిక్స్ చేసి ఈ విధంగా నేమ్ అయితే ప్రిపేర్ చేశానండి. ఇక్కడ నేను ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వేస్తున్నాను. హ్యాపీ బర్త్డే అని నేను షార్ట్ ఫామ్లో రాశాను. ఫుల్ ఫామ్లో రాస్తే ఇక్కడ ప్లేస్ అనేది సరిపోదండి. సో అందుకనే నేను సింపుల్గా ఇలా రాశానండి. చాలా సింపుల్గా చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. సో అందుకనే ఎంత పాసిబుల్ అయితే అంత సింపుల్గా నేను డిజైన్ చేయడానికైతే ట్రై చేశాను. చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వేస్తున్నాను. ఈ కేక్ని ఈ డిజైన్ చేసుకోవడానికి మీ దగ్గర
ఎలాంటి కేక్ కేక్ డెకరేషన్ నాజల్స్ అయితే అవసరం లేదండి. జస్ట్ మీ దగ్గర ఇలా పైపింగ్ బ్యాగ్ ఉంటే సరిపోతుంది. పైపింగ్ బ్యాగ్‌లో ఇలా కలర్‌ఫుల్ విప్పింగ్ క్రీమ్‌ని ఫిల్ చేసేసుకొని ఇట్లా సింపుల్‌గా వేసుకోవచ్చండి. ఈ డెకరేషన్ నేను బిగినర్స్ కోసం చాలా స్పెషల్‌గా ఉంటుందని పోస్ట్ చేస్తున్నాను. అందుకే నేను ఈ డెకరేషన్ షూట్ చేశానండి. యాక్చువల్‌గా నేను కేక్ మొత్తం ప్రాసెస్ అంతా కూడా నేను షూట్ చేయలేదు. ఓన్లీ డెకరేషన్ మాత్రమే చూపించాను. ఎందుకంటే ఇది బిగినర్స్‌కి చాలా యూజ్ అవుతుందనిపించింది ఈ డిజైన్ అనేది. మీ దగ్గర ఎలాంటి బేకింగ్ టూల్స్ లేకపోయినా ఈజీగా చేసుకోవచ్చు. ఆ లెటర్స్ కూడా మీరు పైపింగ్ బ్యాగ్‌లో విప్పింగ్ క్రీమ్‌ని ఫిల్ చేసుకొని నేమ్స్ అయితే రాసేసుకోవచ్చండి. చాలా ఈజీగా రాసుకోవచ్చు. ఇక్కడ నేను జెల్ కలర్స్‌ని యూజ్ చేశానండి. మీరు కూడా జెల్ కలర్స్‌ని మాత్రమే యూజ్ చేయండి. వాటర్ కలర్స్‌ని యూజ్ చేయొద్దు. అవి అంత మంచివి కావు. సో, కలర్స్ ఎక్కువగా యూజ్ చేయకూడదు అనుకునే వారికి కూడా ఈ డిజైన్ బాగా యూజ్ అవుతుంది. చాలా తక్కువగా యూజ్ చేసాం కదా! కేక్ మొత్తం ఫిల్లింగ్‌లో కూడా ఎక్కడ కూడా మనం కలర్స్ అయితే యూజ్ చేయలేదు. జస్ట్ పైన ఈ ఫ్లవర్ బంచెస్‌కి మాత్రమే యూజ్ చేసాము. సో, ఈ విధంగా చాలా సింపుల్‌గా డిజైన్ అయితే చేస్తున్నాను. మన ఛానల్‌లో కిడ్స్ బర్త్‌డేస్‌కి స్పెషల్‌గా చేసే చాలా రకాల బర్త్‌డే థీమ్ కేక్స్ అయితే ఉన్నాయండి. ప్రిపేర్ చేసి నేను చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఇంట్లోనే మీ పిల్లల బర్త్‌డేస్‌కి మీరే కేక్ చేసుకోవాలి అనుకుంటే ఆ వీడియోస్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతాయండి. చాలా ఈజీగా చేయడం చూపించాను. సో, ఒకసారి ఛానల్‌ని విజిట్ చేసి చూడండి. మీకు తప్పకుండా యూజ్ అవుతాయి. ఫైనల్‌గా నేను గ్రీన్ కలర్ బోర్డర్ అయితే వేస్తున్నాను. సో, చూస్తున్నారు కదా ఎంతో సింపుల్‌గా చాలా ఫాస్ట్‌గా కూడా చేసుకోవచ్చండి ఈ డిజైన్ అయితే. ఫైనల్‌గా ఫ్లవర్‌ని ఇంకొంచెం ఎలివేట్ చేయడం కోసం షుగర్ బీడ్స్‌తో నేను ఇక్కడ డెకరేట్ చేస్తున్నాను. సో, అంతేనండి మన కేక్ అయితే డెకరేషన్ ఫినిష్ అయిపోయింది. చూస్తున్నారు కదా! అంతే మన కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.